హాయ్ ఫ్రెండ్స్. అందరూ లైవ్‌లోకి వచ్చినట్టున్నారు. అండ్ ఈ ఛానల్‌కి రాంగానే మీరు ఫస్ట్ చేయవలసింది ఏంటంటే, మనకి యూజ్‌ఫుల్‌గా ఉందో లేదో ముందు చెక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా మీకు ట్రావెల్స్‌లోని ఇంకా మీకు ఫ్లైట్ కావాలనుకున్న, ట్రైన్ టికెట్ కావాలనుకున్న, ఏం కావాలనుకున్నా మీ ఫ్రెండ్స్ వాళ్ళకి, మీ రిలేటివ్స్‌కి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, లేకపోతే లాస్ట్ మీకు ఏదైనా యూజ్‌ఫుల్ ఉంది అనిపిస్తే ఇంకొకరికి చెప్పండి. దానివల్ల మన ఛానల్ అందరికి తెలిసినట్టు గూడా ఉంటది. అందరికీ తక్కువ రేట్స్‌లో మనం టికెట్స్ ఇచ్చినట్టు గూడా ఉంటది. అండ్ ఈ మన ఫ్లైట్ టికెట్స్ తక్కువ రేట్‌కి నేను ఎలాగ ఇవ్వగలను అనే ఒక డౌట్ రావచ్చు. ఎలాగ ఇవ్వగలను అనే డౌటు క్లియర్ చేయడానికి మీరు ఒక థర్డ్ పార్టీ యాప్‌లోంచి బుక్ చేస్తే అది బీ2సి అంటే బిజినెస్ టు కస్టమర్ అనమాట. అంటే అట్ ఒక థర్డ్ పార్టీ యాప్ బిజినెస్ చేస్తూ మీ కస్టమర్ దగ్గర నుంచి టికెట్ బుక్ చేసుకోవడం. అంతే కదా! నేనేం చేస్తున్నానంటే, మనం ఏజెన్సీ తీసుకొని బీ2బీ కస్టమర్ అవుతున్నాం. బిజినెస్ టు బిజినెస్ అనమాట. కాబట్టి మీరు మన ఆన్‌లైన్ హెల్పర్స్ ప్లాట్‌ఫామ్‌ని మీరు నమ్మవచ్చు. ట్రస్ట్‌ఫుల్. ఎందుకంటే మీకు పడే కన్వీనియన్స్ ఫీజ్ ఏదైతే ఉందో అది మనకు పడదు. అండ్ స్పెషల్ ఆఫర్స్ గూడా ఉంటాయి. అది మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ మీకు బల్క్‌గా ఏదైనా ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా బుక్ చేసుకోవాలనుకున్నా, బస్ టికెట్స్ అయినా, టాక్సీ అయినా, మీకు ఫర్దర్‌గా ఏ ట్రావెల్ టికెట్స్ కావాలనుకున్నా అండ్ ప్యాకేజెస్ కావాలనుకున్నా గూడా మీరు ఆన్‌లైన్ హెల్పర్స్‌ని అప్రోచ్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్‌లో మా నంబర్ పెట్టాను. మా నంబర్‌కి కాల్ చేసి మీరు రేట్స్ కనుక్కోవచ్చు. ఫస్ట్ కంపేర్ చేసుకోండి. తప్పేం లేదు కదా! ఒక 2, 3 ప్లేసుల్లో కంపేర్ చేసుకోండి. ఎందులో తక్కువకొస్తదో అందులోనే చేసుకోండి. నేను ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ గూడా అదే. మనం తక్కువ రేట్‌కి ట్రావెల్ టికెట్స్ ఇస్తున్నప్పుడు, అది కొంతమందికి ఎక్కువగా తెలిస్తే ప్రాబ్లమ్ ఏముంది? వాళ్ళు కూడా తక్కువ రేట్స్‌లో చేసుకుంటారు కదా! మీరు ఏదైనా యాప్‌లో చూసినప్పుడైనా, ఆ రేటు మీ ఫర్దర్‌గా మీ చుట్టుపక్కల ఎవరైనా ట్రావెల్ షాప్‌లో అంటే ట్రావెల్స్ పెట్టుకొని ఉంటారు కదా! వాళ్ళని మీరు రేట్ అడిగినప్పుడు వాళ్ళు ఒక రేట్ చెప్తారు. ఆ రేటు కన్నా ఫోన్‌లోనే అదే రేట్‌లో ఉంటది కాబట్టి, మీకు వాళ్ళ దగ్గర తీసుకుంటారు. లేకపోతే దాని ఏదైనా ఆఫర్స్ చూసి మీరు బుక్ చేసుకుంటారు. అదే మీరు మన దగ్గర గూడా ఒకసారి కంపేర్ చేసుకోండి. ఇక్కడ లైవ్‌లాగా మీకు మంచి మంచి ఇమేజెస్ అవి చూపెట్టి మిమ్మల్ని అట్రాక్ట్ చేయలేకపోవచ్చు నేను. కానీ మీ ఏదైతే జర్నీ ఉందో దాన్ని కంపల్సరీగా చాలా సుఖమయం అండ్ ఇంకా చాలా తక్కువ రేట్‌కి అందించే బాధ్యత మాత్రం తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తక్కువ రేట్స్‌కి ఇవ్వగలుగుతుంది ఆన్‌లైన్ హెల్పర్స్ బీ2బీ ప్లాట్‌ఫామ్. ఓకేనా? మీరు దీన్ని చేసుకోవడానికి ఏదైనా సైట్‌లో వెళ్లి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రోమో కోడ్స్ వేసి ఆఫర్స్ ఏసే అవసరం లేదు. మీరు ఏం కష్టపడకుండా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను అని మీకు అనిపించినప్పుడే ఇలా వాట్సాప్ ద్వారా అయినా, మెసేజెస్ ద్వారా అయినా, లేకపోతే ఈ లైవ్ కిందన చాట్ ద్వారా అయినా మీరు చెప్పడం ద్వారా అవి చూసి మేము మీకు ఒక ఫైనల్ రేట్ చెప్తాం. అది నచ్చితేనే కదా మీరు చేసుకునేది. నచ్చకుండా మీరు ఎలా చేసేసుకుంటారు. కాబట్టి స్కిప్ చేయకుండా మీరొకసారి మన యొక్క ఆన్‌లైన్ హెల్పర్స్ ప్లాట్‌ఫామ్‌ని ఒకసారి ట్రస్ట్ చేయండి. ఒకసారి రేట్స్ కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే బుక్ చేసుకుంటారు. నచ్చకపోతే లేదు. అండ్ ఈ లైవ్‌లో మనం ఏ యాప్స్‌లో ఏమేమి విధంగా ఉన్నాయో అవన్నీ డిస్కస్ చేసుకోవట్లేదు. ఎందుకంటే మీకు ఒక యాప్స్, 2 యాప్స్, 3 యాప్స్ ఇలాగ 10, 15 యాప్స్ ఉన్నాయి. మీరు ట్రావెల్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి. ఇయన్నీ యాప్స్ చెక్ చేసుకునే ముందు
ఒకసారి మీరు యూట్యూబ్‌లోకొచ్చి చూసుంటారు కదా! అరే! ఈ యాప్‌లో ఒకసారి చూసుకుందాం. ఏ యాప్ అయితే మనకు కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గా ఉందా అనేసి మీరు చెక్ చేసుకుంటారు కదా! అది చెక్ చేసుకునే ముందు యూట్యూబ్‌కి ఎందుకొస్తారు? ఇన్ని యాప్స్‌కి అన్ని గజిబిజి అయ్యకైనా ఒక క్లారిటీగా ఒక యాప్‌లోని బుక్ చేసుకుంటే బెటర్ కదా! ఆ యాప్‌లో మనం బుక్ చేసుకోవడం వల్ల మనకి కొంచెం ఫ్లైట్ రేట్స్, ట్రైన్ టికెట్స్, ట్రావెల్ టికెట్స్ అవి తక్కువ రేట్‌కొస్తాయి కదా! అనే థాట్‌తోనే కదా యూట్యూబ్‌లోకొస్తారు. అదే యూట్యూబ్‌లోకొచ్చినప్పుడు నేను చెప్తున్నాను. మీరు అన్ని యాప్స్ ఎందులో తక్కువ రేట్ ఉంది, ఎందులో ఎక్కువ రేట్ ఉంది, ఎందులో ఏ విధంగా రేట్స్ ఉన్నాయి అని మీరు టైం వేస్ట్ చేసుకునే అవసరం లేదు. మీరు డైరెక్ట్‌గా ఏం చేస్తారంటే, మన కంపెనీ అంటే మన ఆన్‌లైన్ హెల్పర్స్‌లో మీరొకసారి మా నంబర్‌కి మెసేజ్ చేయండి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత కాస్ట్ పడుతుంది? ఫైనల్ రేట్ ఇదేనా? అనేసి ఒక్కసారి కంపేర్ చేసుకోండి. కంపేర్ చేసుకున్న తర్వాత మీకే తెలుస్తది. అండ్ ఇంకా మీరు ట్రైన్ టికెట్స్ చూసుకొనుంటారు. వెయిటింగ్ లిస్ట్ వస్తాయి. కన్ఫర్మ్ అవుతదా లేదో తెలీదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉంటాయి. వెయిటింగ్ లిస్ట్ అయిపోయిన తర్వాత కన్ఫర్మ్ అవుతాయో లేదో తెలీదు. మీరు చెక్ చేసుకునేటప్పుడు ఒకసారి కంపేర్ చేయండి. మీరు 4, 5 యాప్‌లు కంపేర్ చేస్తారు. మీకు అంతగాను లేదనుకుంటే, టైం లేదనుకుంటే, మీరు మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. ఇప్పటికే చాలామంది కస్టమర్స్, వేల కొద్ది కస్టమర్స్ మనల్ని అప్రోచ్ అవుతున్నారు. ఈ రేట్ కంపారిజన్ మీకు తెలియాలని చెప్పి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాను. నాకున్న టికెట్స్ అన్నీ చాలు. చాలా ఎక్కువ మంది కస్టమర్స్ మన దగ్గరకొచ్చి బుక్ చేసుకుంటారు. మన ఆన్‌లైన్ హెల్పర్స్ కంపెనీలో. మీరు కూడా ఒకసారొచ్చి కంపేర్ చేసుకోండి. మా వాళ్ళు మీకోసం రెడీగానే ఎప్పుడూ ఉంటారు. మీరు ట్రైన్ టికెట్స్ కావాలనుకున్నా ఎప్పుడైనా అరే! ట్రైన్ టికెట్ మిస్ అయ్యామే అని అనిపిస్తది కదా! చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురై ఉంటారు. ఏంట్రా టికెట్ కూడా కన్ఫర్మ్ అవ్వకుండా జర్నీ చేయాల్సొస్తుందని. సంక్రాంతి ఇలాంటి పండుగలొచ్చేటప్పుడు కూడా మీరు మిస్ అయ్యి ఉంటారు కదా టికెట్స్. ఒకసారి మమ్మల్ని అప్రోచ్ అయిన తర్వాత మీకే తెలుస్తది. మనం ట్రస్ట్ చేయొచ్చా లేదా అనేసి. కాబట్టి మనకి బీ2బీ ప్లాట్‌ఫామ్ ఉంది. ఐఆర్‌సీటీసీ కూడా బీ2బీ ప్లాట్‌ఫామే. ఏజెన్సీ ఉన్నాయి. అన్నీ తక్కువ రేట్స్‌కి వచ్చే అవకాశం ఉంది. మీరు మీ యొక్క ట్రావెల్ చేసేటప్పుడు అండ్ ఇంకా ట్రావెల్ చేయాలనుకున్న ప్లాన్ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా ట్రిప్ వేయాలనుకున్నప్పుడు ఒకసారి ఆన్‌లైన్ హెల్పర్స్‌ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఇంకా దీనికోసం నేను మన ఈ ఆన్‌లైన్ హెల్పర్స్ కంపెనీని ఎక్కువ అందరికీ తెలియజేసేలాగా చేద్దామని చెప్పి నేను చాలామంది మన రిప్రజెంటేటివ్స్‌ని ప్రతి ఊర్లోని పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను. దానికోసం మీరు గూడా హెల్ప్ చేయొచ్చు. అది మీరు పార్ట్ టైమ్‌గా చేసుకోవచ్చు. మన కంపెనీలో జాయిన్ అయ్యి మీరు ఫుల్ టైమ్‌గా చేసుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ గూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు చేసుకునేటప్పుడు అంటే మీరు మన కంపెనీలో ఈ ఫర్దర్‌గా సర్వీసెస్ అంటే ఇప్పుడు మన ఆన్‌లైన్ హెల్పర్స్ కంపెనీలో ఏంటేంటి సర్వీసెస్ ఉన్నాయి? ట్రైన్ టికెట్స్, ఫ్లైట్ టికెట్స్, ఏజెంట్ టైమింగ్స్‌లో తత్కాల్స్, ఇంకా బస్ టికెట్స్, హోటల్ బుకింగ్స్, క్రెడిట్ కార్డ్స్, బిల్ పేమెంట్స్ అండ్ లోన్స్, ఇన్సూరెన్స్‌లు. ఇన్సూరెన్స్‌లు అంటే మీరు అనుకుని ఉంటారు లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటాయి. అవి మనకి సూట్ కావు. అండ్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? మీరు లైఫ్ లాంగ్ దానికి అమౌంట్ పే చేస్తే మీకు 1,00,00,000 వరకు ఉంటది కవరేజ్. అంటే మీరు 55 ఇయర్స్ వరకు బతికుంటే ఆ అమౌంట్ మీకు రాదు. అర్థమైందా? మీరెంతైతే కట్టారో ఆ అమౌంట్ మాత్రమే మీ దగ్గరకొస్తది. కాబట్టి మీరు చాలా అనుకునే ఉంటారు కదా! అంటే ఇలా
మంచి పాలసీని ఎంచుకుందాం. లేకపోతే ఎల్ఐసి తీసుకుంటే బెటరా, పిఎల్ఐ తీసుకుంటే బెటరా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అది తీసుకుంటే బెటరా, లేకపోతే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ పెట్టడం బెటరా, లేకపోతే ఇలా ఏదైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే బెటరా అని చాలా ప్లాన్స్ వేసే ఉంటారు కదా. కానీ ఏం చేయాలా అనేది ఒకటి మీకు ఒక ఐడియాకి రాకపోవచ్చు. అదే మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అయితే మీ ప్లాన్కి తగ్గట్టు మీరేం తీసుకుంటే బెటర్ అనేసి మేము చెప్తాం. అంటే ఫర్దర్గా మీకు ఏదైనా ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలసీ ఏదైనా తీసుకొని ఉంటారు అండ్ కానీ మీరు పాలసీ మధ్యలో ఏమైనా అవ్వచ్చు. ఒకవేళ మీకు ఏదైనా అయితే అండ్ నెక్స్ట్ ఎవరికో నామినీకి ఇవ్వడం కోసమే కదా మీరు పాలసీస్ కట్టేది. మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు అలాంటివి అమౌంట్ అవి ఇన్వెస్ట్ చేస్తుంటారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుంటారు, స్టాక్స్లో పెట్టుంటారు. ఇలా పెట్టున్నప్పుడే కదా మీకు ఈ టైంకి మనకి అమౌంట్ వస్తుంది, ఆ టైం వచ్చిన అమౌంట్తో మనం ఈ విధంగా ఉండొచ్చని ప్లాన్స్ చేసుకొని మనం దానికోసం అనేసి మనం సంపాదించిన అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తాం. కానీ ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేం కదా. వన్స్ జరిగినప్పుడు మీరు కంపల్సరీగా తెలుసా, మీకు ఏదైనా జరిగినప్పుడు మీ నామినీస్కి ఈ విషయం తెలుసు మీరు ఇందులో ఇన్వెస్ట్ చేశారనేసి వాళ్ళకి తెలుస్తుందా? మ్యాక్సిమం తెలియకపోవచ్చు. తెలుసున్నా కూడా వాళ్ళ బాధలో దానికి మర్చిపోవచ్చు. లేకపోతే చాలామంది చెప్పరండి. ఇప్పుడు నేనే ఉన్నాను అనుకో, అంటే నేను రేపు ఉంటానో లేదో మనం చెప్పలేం. అదేవిధంగా మీరు ఉంటారో లేదో మీరు చెప్పలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. కానీ ఆ అమౌంట్ వాళ్ళ నామినీకి చెందకుండా ఎన్నో ఇన్సూరెన్స్ కంపెనీల్లో, ఎన్నో బ్యాంక్స్లో, ఎన్నో కంపెనీస్లో కోట్ల మీద కోట్లు ఉన్నాయి. ఒకసారి గూగుల్లో వేసి చూడండి, లేకపోతే యూట్యూబ్లోనే సెర్చ్ చేయండి అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఎంత ఉందనేసి. అలాగే అన్క్లెయిమ్డ్ అమౌంట్ ఎన్ని కోట్లు ఉండడానికి కారణం ఏంటి? మీకు సరైన ప్లానింగ్, సరిగ్గా మీ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పకపోవడం, లేకపోతే మీ తర్వాత వాళ్ళకి గైడెన్స్ లేకపోవడము, ఫర్దర్గా ఇలాంటివి ఉంటాయి. కాబట్టి సేవింగ్స్ ప్లస్ పాలసీస్, సేవింగ్స్ ప్లస్ లైఫ్ ఇన్సూరెన్సెస్, ఇవన్నీ రెండు ఒకే దాంట్లో వచ్చేయడం కోసం ఎల్ఐసి ఉండేది. ఇప్పుడు ఎవడో అంత ప్రాఫిట్ నాకు మెయిన్ కావాలి అని చాలామంది ఇందులో ఇన్వెస్ట్ చేసి లాస్ట్లోనే ఏమవుతుందో వాళ్ళకే తెలుస్తుంది. ఓకేనా? ఈ విధంగా మీరు ఒక ప్లానింగ్లో చూసుకుంటే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఓకే, కాబట్టి మీరు ఒకసారి అప్రోచ్ అయితే కంపెనీని, మీకు దానికి తగ్గట్టు గైడెన్స్ అనేది మేము ఇవ్వగలం. ఇదే మన కంపెనీని స్ప్రెడ్ చేయడం కోసం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతి మండలం, ప్రతి డిస్టిక్లోని, ప్రతి విలేజ్లో, ప్రతి చిన్న సైజు విలేజ్లోని కూడా మన రిప్రజెంటేటివ్ని ఒకరిని పెడితే వాళ్ళ ద్వారా మన సర్వీస్ అందించడం కోసం ట్రై చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి అనకాపల్లి, సబ్బవరం, అచ్యుతాపురం ఈ 3 మండలాలు విశాఖపట్నం జిల్లాకు చెందిన ఈ 3 మండలాల్లో మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఓకే, అనకాపల్లిలో చూసుకున్నట్లయితే చాలా ఊర్లు ఉన్నాయి, దానికి మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. రొంగలవనిపాలెం అని, కోండ్రం, వేటజంగలపాలెం, సంపతిపురం అండ్ పిసినకాడ, అనకాపల్లి, బట్లపూడి, రాజుపాలెం, గోపాలపురం, గోలగాం, వల్లూరు, అగ్రహారం, మారేడుపూడి, కొప్పాక, శంకరం, కోడూరు, పాపైపాలెం, ఇలా అనకాపల్లిలో ప్రతి విలేజెస్కి మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. సబ్బవరం మండలానికి కూడా ప్రతి విలేజెస్కి మన రిప్రజెంటేటివ్స్ ఉన్నారు. ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటే ఆర్విపాలెం, రొంగలవానిపాలెం నుంచి నానాజీ ఉన్నారు, కోండ్రం నుంచి మధు ఉన్నారు, వేటజంగలపాలెం నుంచి భాస్కర్ అని ఉన్నారు, సంపత్పురం నుంచి లోవరాజు అని ఉన్నారు,
అనకాపల్లి నుంచి సాయి అని, గోపాలపురం అని చిన్నారావు అని, వల్లూరు నుంచి మహేష్ అని, శంకరం నుంచి రవి అని, సిహెచ్ఎన్ అగ్రహారం అని రమేష్, మామిడిపాలెం నుంచి అప్పలరాజు, తుమ్మపాల నుంచి ప్రసన్న కుమార్, వెంకపాలెం నుంచి రామ్ లక్ష్మణ్, సీతానగరం నుంచి పద్మావతి గారు, అండ్ తగరంపూడి నుంచి అప్పలరాజు గారు, జగన్నాథపురం నుంచి కుమార్ గారు, మెట్టపాలెం నుంచి సతీష్ గారు. అండ్ ఇంకా సబ్బవరం నుంచి అయితే సబ్బవరం సిటీ నుంచి అయితే సతీష్ గారు, గొట్టువాడి నుంచి అయితే శ్రీను గారు, లగిసెట్టువాడం పాలెం నుంచి శ్రీనివాసరావు గారు, ఆరిపాక నుంచి షేక్ మహబూబ్ గారు, బంగారం పొలం నుంచి సాహిత్ గారు, ఆర్ అగ్రహారం నుంచి అర్జున్ గారు, నారపాడు నుంచి జిఎం నాయుడు గారు, బాట జంగాలపాలెం నుంచి కార్తిక్ గారు, అసకపాలెం నుంచి అసకపల్లి నుంచి శివాజీ గారు, ఎరుకునాయుడుపాలెం నుంచి మణికంఠ, పైడివాడి నుంచి మధు, పి అగ్రహారం నుంచి సురేంద్ర, అండ్ ఇంకా గొల్లలపాలెం నుంచి అప్పారావు, ఇరువాడ నుంచి అప్పలరాజు గారు, అమృతపురం నుంచి నాయుడు గారు. ఇంకా అచ్యుతాపురం నుంచి చూసుకుంటున్నట్లయితే మాటూరు నుంచి రాజేష్ కుమార్, ధర్మ పూడిమడుగు నుంచి ధర్మ గారు, ఉద్దపాలెం నుంచి హరీష్ గారు, అప్పనపాలెం నుంచి వెంకటేష్ గారు, సోమవారం నుంచి అయితే మోహన్ రావు గారు, నునపర్తి నుంచి కృష్ణ గారు, రాజన్నపాలెం నుంచి శ్రీనివాసరావు గారు, దోసూరు నుంచి గుణశేఖర్ గారు, రావుపాలెం నుంచి రాధాదేవి గారు, మడుతూరు నుంచి శ్రీధర్ గారు, చీమలాపల్లి నుంచి శ్రీను గారు. అండ్ ఇంకా గొర్రెల ధర్మవరం నుంచి హరీష్ గారు, తాళ్ళ దిబ్బ నుంచి చినరాం గారు, లాలం కోడూరు నుంచి ధర్మరాజు గారు, అండ్ ఇంకా భగవాన్ గారు, అండ్ ఇంకా నాయనమ్మపాలెం నుంచి మురళీకృష్ణ గారు, ఇంకా దువ్వాడ నుంచి గుణ గారు. ఇలా ప్రతి విలేజ్కి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని అయితే మేము పెడుతున్నాం. మీరు కూడా మీ ఊరు నుంచి రిప్రజెంటేటివ్గా ఉండాలనుకుంటే మీరు ఆన్లైన్ హెల్పర్స్ తరపు నుంచి ఒక రిప్రజెంటేటివ్గా ఉంటారు. అండ్ ఇంకా మీ విలేజ్లో ఈ సర్వీసెస్ గురించి అవగాహన కల్పించడం కోసం మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మన వాళ్ళు మన దగ్గర ఉన్నారు అంటే ప్రతి విషయం, అంటే మీకు ఏ ట్యాక్సీ కావాలనుకున్నా, ఏ ఇన్సూరెన్స్ కావాలనుకున్నా, ఏ ట్రావెల్ టికెట్స్ కావాలనుకున్నా, ఫర్దర్గా మీకు ఏ ఆన్లైన్లో ఏ సర్వీసెస్ కావాలనుకున్నా అండ్ ఆఫ్లైన్లో కావాలనుకున్నా, లోన్స్ కావాలనుకున్నా, ఇలా మీకు ఏ నీడ్ కావాలనుకున్నా మన విలేజ్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క రిప్రజెంటేటివ్గా పెడదాం అనుకునే థాట్తోని మన ఆన్లైన్ హెల్పర్స్ కంపెనీ అనేది స్టార్ట్ చేశాను. మీకు ట్రావెల్ టికెట్స్ కావాలనుకున్నా, తక్కువ రేటుకి కావాలనుకున్నా, ఏ విధమైన హెల్ప్ కావాలనుకున్నా, అండ్ ఇంకా మీకు జాబ్ లేదు, మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేయొచ్చు, కంపెనీ తరఫు నుంచి పార్ట్ టైం ఫుల్ టైం చేసుకోవచ్చు, పాలసీకి సేల్స్ మ్యాన్ కింద చేసుకోవచ్చు. మీకు ఒక ఐడియాలజీ ఉంటే చాలు, మన కంపెనీతో టైఅప్ అయ్యి మీరు కంపెనీ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తున్నా సరిపోతుంది. మీకు ఇంతవరకు చెప్పింది మీకు అర్థమై ఉందనుకుంటాను. అండ్ ఇంకా ఈ లైవ్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. మీరు ఏ హెల్ప్ కావాలనుకున్నా 24/7 మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఈ లైవ్ మళ్ళీ నేను రిపీటెడ్గానే నా వాయిస్ అనేది వస్తుంది అనమాట. మీరు ఒకవేళ మా సర్వీస్ నచ్చినా, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా క్లారిఫికేషన్ కోసమైనా, ఏదైనా రేట్ కంపారిజన్ కోసమైనా మమ్మల్ని ఒకసారి అప్రోచ్ అయితే నేను మీకు హెల్ప్ చేయగలుగుతాం. అండ్ ఇంకా మీరు ఎప్పటివరకు ఓపిక్గా మన ఆన్లైన్ హెల్పర్స్ లైవ్లో ఉండి మన వీడియోస్ చూసి
మీరు మాకు సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఈ ఎండ్ వరకు మీరు నా లైవ్ అండ్ ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారు కాబట్టి వెళ్తూ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపు ఇంకా మంచి ఆఫర్స్ ఏమైనా వస్తే ట్రావెల్స్లోని ఏదైనా డిస్కౌంట్స్ వచ్చినా, ఏదైనా ట్రావెల్ అప్డేట్స్ వచ్చినా, ఎక్కడైనా ఏదైనా ఎవరికి సంబంధించి ఏ విధమైన హెల్ప్ కావాల్సి వచ్చినా మీకు మన లైవ్ వీడియోస్ అండ్ ఇంకా మన ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోస్ మీకు రావాలనుకుంటే ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు పోయేదేమీ లేదు, కానీ మాకు మీ లైక్, మీ సబ్స్క్రిప్షన్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మన కంపెనీ ఒక గోల్ని రీచ్ అవ్వాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కంపెనీ ప్రతి విలేజ్లోని మన రిప్రజెంటేటివ్స్ని రీచ్ అవ్వగలిగితే ఈ సర్వీసెస్ ప్రతి సిటిజన్కి మనం అందించగలిగిన వాళ్ళు అవుతాం. దానికోసమైనా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా మనం కొన్ని మంచి పనులు కూడా చేయొచ్చు. ఒక రోడ్లు ఇప్పుడు సరిగ్గా మీ ఊళ్ళల్లో ఉండకపోవచ్చు, సరైన ప్లేస్లో డస్ట్బిన్స్ ఉండకపోవచ్చు. ఇలాంటి మంచి పనులు చేయడానికి కూడా మన ఆన్లైన్ హెల్పర్స్ టీం అనేది మీ ఊరు వచ్చి మీకు హెల్ప్ అనేది చేస్తుందని ఆశిస్తున్నాను. మన కంపెనీ అంత డెవలప్మెంట్గానే అయితే ఖచ్చితంగా మీ విలేజ్లో వచ్చి మనం మంచి పనులు చేయాలనే థాట్తోనే ముందుకెళ్దాం. అంతవరకు ఈ లైవ్ని మధ్యలోంచి మీరు విన్నట్టయితే మళ్ళీ స్టార్టింగ్ నుంచి వినండి. అండ్ ఆన్లైన్ హెల్పర్స్ ఈ లైవ్లోకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.